దళితులు మతం మారినప్పుడు వాళ్ళకి ఆ కొత్త రిజర్వేషన్ బీసీ అవుతుంది తప్పించి ఎస్సీ రిజర్వేషన్ ఉండదు. మేము దళితులుగానే ఉన్నాము, కానీ క్రైస్తవంలోకి మారినటువంటి దళితులు ఎస్సీ రిజర్వేషన్స్ పొందుతున్నారు. దానివలన మా సామాజిక వర్గం అంటే మేము హిందుత్వంలోనే ఉండి హిందూ కుల ఆ పద్ధతుల ప్రకారం ఒకప్పుడు ఇబ్బందులు పడ్డాం కాబట్టి మాకు లభించినటువంటి రిజర్వేషన్ హక్కు మతం మారినటువంటి దళితులు ఎట్లా తీసుకుంటారు, వాళ్ళకి ఆ హక్కు ఉండటానికి వీల్లేదు. అలాంటి వాళ్ళని సాగ్రిగేట్ చేయాలి అంటూ నైనిటాల్ కోర్టులో వేసినటువంటి పిటిషన్, నైనిటాల్ హైకోర్టు దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. పిటిషనర్ అడిగినటువంటి లెక్క ప్రకారం జెన్యూన్ దళితులు ఎవరు, అలాగే మతం మారి కూడా ఈ దళిత రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళు ఎవరు, 3 వారాల్లోపు రిపోర్ట్ సబ్మిట్ చేయమంది. ఎవరైనా సరే రియల్ దళిత్స్ కి ఆ అవకాశాలు వర్తింపజేయాలి. మతం మారినటువంటి వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఉండటానికి వీల్లేదని చెప్పింది. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశంలో ఇది ఒక కీలకమైన అడుగు అని చెప్పాలి.